ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఇంకొక అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృప మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన కృపను బట్టి మీరు మీ కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు. ఈ లోకం విడిచిపెట్టినట్లుగా కష్టంలో, నష్టంలో, అనారోగ్యంలో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, మంచంపై ఉన్నప్పుడు మీకు తోడుగా, మీకు నీడుగా ఉండే గొప్ప దేవుడైన. కాబట్టి మీరు ఏ పరిస్థితిని గురించి భయపడకండి, కంగారు పడకండి. మీ చింత యావత్తు ప్రభు పైన వేయండి. ప్రతి పరిస్థితిని ఆయనే చూసుకుంటారు. అదేవిధంగా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మానక భారంతో ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. ఎందుకంటే మన సహోదరి సహోదరులందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారిని గురించి మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మన దగ్గర నుండి కార్యం ప్రారంభిస్తారు. మీరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా కూడా సమస్యలతో ఉన్న సహోదరుల కొరకు ప్రార్థించి అనేక కార్యములు మీరు కూడా పొందుకోండి. మీకు అనుకూలమైతే తప్పక ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని దీవెనలు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనము. నావన్నీయు నీవి, నీవియు నావి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనకు ఉన్న ఒక గొప్ప సంబంధాన్ని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు అనగానే మనము చాలా భయపడుతూ ఉంటాం. ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తారేమో, దేవుని శిక్ష నేను పొందుకుంటానేమో అని. దేవుడు అంటే ఒక గొప్పవాడుగా, ఆయన శిక్షించేవాడుగా, తప్పును ఖండించేవాడుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నేను నీకు చాలా దూరమైన వాడిని కాదు, నేను నీ తండ్రిని. నీకు నాకు మధ్య ఉన్న సంబంధము ఒక తండ్రి కుమారుల మధ్య ఏ విధంగా సంబంధం ఉంటుందో ఆ విధమైనది. నేను నీ కన్న తండ్రిని, భయపడొద్దు. నా దగ్గర ఉన్నవన్నీ కూడా నీవే. నేను ఏదైతే కలిగి ఉన్నానో అవన్నీ కూడా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని తండ్రి అయిన దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. ఈ లోకానుసారమైన తండ్రి బిడ్డల సంబంధాన్ని మనం చూస్తే, తండ్రి ఏ వస్తువు కొన్నా ఆ బిడ్డ నాది అని చెప్తూ ఉంటాడు. ఒక కారు కొంటే ఆ చిన్న కుమారుని కారు ఎవరిది అని అడిగితే అది నాది అంటాడు. ఆ ఇంటిలో ఏ వస్తువు ఉన్నా ఇది ఎవరిది అని అడిగితే నాది అంటాడు. ఈ ఇల్లు ఎవరిది అంటే నాది అంటాడు. అంటే తన తండ్రికి ఏదైతే ఉందో, తన తండ్రి ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నావే అని ఆ బిడ్డకు తెలుసు. అందుకే తను కష్టపడకుండా, తను సంపాదించకుండా, తన తండ్రి కష్టపడి సంపాదించినవన్నీ నావే అని చెప్తూ ఉంటాడు. ఈ లోకానుసారమైన తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే, వారే అంత అధికారాన్ని తన కుమారునికి అనుగ్రహిస్తే, తల్లి మరిచినా తండ్రి విడిచినా వీడవని గొప్ప దేవుడు గర్భమును పుట్టిన చంటి బిడ్డను తల్లైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? ఎప్పటికీ మర్చిపోడు. ఆయన కలిగి ఉన్నవన్నీ కూడా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే తనకున్న సమస్తాన్ని కూడా నీ కొరకు దారపోశాడు. ఏది కూడా ఆయన కొరకు దాచుకోలేదు. తనకున్నవన్నీ నీకు అనుగ్రహించాడు. చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు కార్చారు. తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించారు. నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన ప్రభువు నీ యొక్క సమస్యలను తీర్చడా? నీ కొరకు అద్భుతాలు చేయడా? నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించడా? నీ జీవితంలో నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటిని తుడవడా? తప్పక తుడుస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు అందుకే మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంతగా కంగారు పడుతున్నావు? నాకున్నవన్నీ కూడా నీవి, నీవన్నీ కూడా నావి. నన్ను నమ్ము, నన్ను ఆశ్రయించు, భయపడొద్దని సర్వసృష్టికర్తైన దేవుడు తెలియజేస్తున్నారు. ఈ మాట స్వయంగా యేసుప్రభువారే చెప్తూ ఉన్నారు.
ప్రత్యేకించబడిన వారి కొరకు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు కాదు మాట, నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారి కొరకు అని ఇక్కడ ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు. వారెవరు అంటే ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో, ఎవరైతే వారి జీవితం ద్వారా ఆయనకు మహిమను తీసుకొస్తారో, ఎవరైతే వారి జీవితంలో దేవుని ప్రేమను, ఆయన పరిశుద్ధతను, ఆయన శక్తిని లోకానికి తెలియజేస్తారో, లోకానికి చూపిస్తారో వారు దేవుని కుమారులుగా ఉంటారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఎందురు అని రోమా 8:14 వ్రాయబడి ఉంది. దేవుని ఆత్మ, దేవుని శక్తి ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే ఆత్మచేత ఆయన శక్తి చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అవుతారు. దేవునికి పిల్లలుగా మనం ఉంటే వారసులుగా ఉంటాం, క్రీస్తుతోటి వారసులుగా ఉంటాం. వారసుడంటే సమస్తానికి కూడా హక్కుదారుడు. క్రీస్తు దేనికైతే హక్కుదారుడుగా ఉన్నారో ఆ సమస్తానికి మనము కూడా హక్కుదారులుగా ఉంటాం, అధికారులుగా ఉంటాం, వారసులుగా ఉంటాం. అందుకే అయోగ్యులము అపాత్రులమైన మనకు దేవుడు తండ్రి అని పిలిచి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మనలను బిడ్డలుగా చేర్చుకున్నాడు. అబ్బా తండ్రి అని ఆయనకు మొరపెట్టి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆయన ఇచ్చిన గొప్ప అధికారాన్ని మనము సద్వినియోగం చేసుకుని ఆయన వారముగా, ఆయనకి చెందిన వారంగా మనము ఆయన మహిమను ప్రతిబింబించే వారంగా ఉండాలి. నిత్యము మనం ఆయనలో ఉండి ఆయన మనలో ఉండేటట్లుగా మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ, ఆయన ప్రేమను చూపిస్తూ, ఆయన శక్తిని అనేక మందికి చూపిస్తూ, ఆయన ఉద్దేశమే మన ఉద్దేశమై మన పన్నులన్నిటిలో కూడా ఆయనకు మహిమ తెచ్చే వారంగా ఉన్నట్లయితే దేవుడు అద్భుతకరమైన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మన ద్వారా అనేక మంది శక్తిని పొందుకుంటారు. మన ద్వారా అనేక మంది దేవుని ప్రేమను రుచి చూస్తారు. మన ద్వారా పరిశుద్ధతను అనేక మంది నేర్చుకుంటారు. మన ద్వారా దేవుని కార్యంలో అనేక మంది పొందుకుంటారు. ఈ విధంగా దేవుడు ఏదైతే కలిగి ఉన్నారో దానిని ప్రతిబింబించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నావన్నీ కూడా నీవి, నీవన్నీ కూడా నావి, కాబట్టి నువ్వు భయపడొద్దు. నేను కలిగిన లక్షణాలన్నీ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా పరిశుద్ధత నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రేమనంతటినీ నీలో కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా శక్తినంతటినీ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నీవు నా మహిమను ప్రతిబింబించడానికి సిద్ధంగా ఉన్నావా అని దేవుడు ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము, తండ్రి ఇంత గొప్ప ఆధిక్యతను మీరు నాకు ఇస్తే నేను దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదయ్యా, దాన్ని నిర్వీర్యం తండ్రి. నేను నీ మహిమను ప్రచురించేవాడుగా లేను, నీకు మహిమ తీసుకొచ్చేదాన్నిగా లేను. నేను కేవలము నా కొరకే జీవిస్తున్నాను తండ్రి. నా పాపపు జీవితాన్ని, నా వ్యర్థమైన జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నన్ను పరిశుద్ధపరచండి. కేవలము నా బ్రతుకు నీకు మహిమ తెచ్చేదిగా మాత్రమే ఉండాలి. నీ కుమారుడిగా నేను బ్రతకాలి, నీ కుమార్తెగా నేను బ్రతకాలయ్యా. నీ శక్తిని, నీ ప్రేమను, నీ పరిశుద్ధతను అనేక మందికి ప్రచురించే వాణిగా నన్ను చెయ్యండి దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు తనకున్నదేది కూడా దాచుకోకుండా తన సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహించారు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చారు, మన కొరకు సిలువ వేయబడ్డారు, మన కొరకు రక్తం కార్చారు, మన కొరకు తన ప్రాణాన్ని కూడా అర్పించేశారు. కాబట్టి మనం భయపడక్కర్లేదు. ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఆయన సందులో మోకరిందామా. నీవున్నది నా కోసం దేవా, నీకున్నది నాదేనోయ్ దేవా. నీవున్నది నా కోసం దేవా, నీకున్నది నాదేనోయ్ దేవా. మహిమను విడిచావు నా కోసం, మరణము నొందావు నా కోసం. మహిమను విడిచావు నా కోసం, మరణము నొందావు నా కోసం. మరలా లేచావు నా కోసం, మరలా లేచావు నా కోసం. మరలా వస్తావు నా కోసం దేవా, దేవా.
నీకున్నది నాదేనోయ్ దేవా, నీవున్నది నా కోసం దేవా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వారు ఉన్నారయ్యా. నీ కృప చేత మమ్మల్ని బ్రతకమని, మమ్మల్ని సజీవులుగా నిలబెట్టినందుకు వందనాలు. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. నావన్నీ నీవి, నేను సమస్తాన్ని నీ కొరకు ఇచ్చాను, విశ్వసించి తీసుకొని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది వాగ్దానాన్ని అర్థం చేసుకున్నారు, ఎంతమంది నీ శక్తిని తెలుసుకున్నారు, ఎంతమంది నీ ప్రేమను తెలుసుకున్నారు, ఎంతమంది నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని తెలుసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రస్తుతం వారు నాకేమీ లేదు, నేను పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని ఒకవేళ భయపడుతూ బాధపడుతూ ఉంటే నీ కుమారుడుగా, నీ కుమార్తెకి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమారత్వాన్ని అనుగ్రహించారయ్యా. అట్టి గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. మీరు ఇచ్చిన అధికారం ప్రతి ఒక్కరికి తెలియచేయండి. వారి ఆత్మీయనేత్రాలు తెరవండి తండ్రి. మీరు ఎంతగా వారిని ప్రేమిస్తున్నారో, ఒక కుమారునిగా, సొంత కుమారునిగా, సొంత కుమార్తెగా మీరు ప్రేమిస్తున్నారనే సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. నీ చిత్తాన్ని తెలుసుకోవాలి తండ్రి, నీ ప్రేమను తెలుసుకోవాలి తండ్రి. ఎంతగా వారిని ప్రేమిస్తున్నారో, ఎంత శక్తినిచ్చారో, ఎంత అధికారాన్ని ఇచ్చారో, ఎంతగా నీ కొరకు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి రివీల్ చేయండి అయ్యా. గొప్ప రివల్యూషన్ ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నైనా నీ చిత్తాన్ని పూర్తిగా గ్రహించేటువంటి ఆత్మీయనేత్రాలు తెరిచి నీ శక్తితో, నీ బలముతో నింపి ముందుకు నడిపించి మనం ఆత్మీయ కుటుంబం అంతా నీ చేతిలో పెడుతున్నాను. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కొక్క కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఎవరిని విడిచిపెట్టొద్దు తండ్రి. అందరి జీవితాలు అద్భుతాలు చేయండి. వారి సమస్యలు వేరు వేరు అయ్యి ఉండొచ్చు, అయినప్పటికీ నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. సమస్తము నీకు సాధ్యమే తండ్రి. సమస్తాన్ని సాధ్యపరచండి అయ్యా. సమస్తమునైనా నీ చేతిలోకి తీసుకోండి తండ్రి. సమస్తానికి అధికారినైనా సమస్త శక్తులు నీ చేతిలో ఉన్నాయి. నీ శక్తి చేత ప్రతి కార్యము మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇక ఆలస్యం అవ్వకుండా త్వరపెట్టి నీ కార్యములు జరిగించమని, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతకరమైన సాక్ష్యములు మేము వినబోతున్నామని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కొన్ని చేతులు పెడుతున్నానయ్యా. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా గర్భంతో బిడ్డలని చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడైన నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేనిని గురించి భయపడకండి. మీ జీవితంలో మీరు దేనిని గురించి సఫర్ అవుతున్నారో, ఏది లేదని కంగారు పడుతున్నారో భయపడద్దు. సమస్తమును అనుగ్రహించాడు ప్రభు మీ కొరకు. కాబట్టి ప్రార్థించండి, సమస్తాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్న వారందరూ కూడా ఆమెను చెప్పండి. ఇంకా అనేక మంది ఆశీర్వదించబడలాగానే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.